హలో హ్యావ్యూర్స్, దిస్ ఈజ్ యాంకర్ నీలు ఫ్రమ్ వైజాగ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం వైజాగ్ లో ఒక ప్రీమియం ఫర్నిచర్ స్టోర్ లో ఉన్నాం. ఈ స్టోర్ పేరు వినగానే అందరికి ఒక క్లాసీ ఫీల్ ఉంటుంది. అదే డ్యూరియన్ ఫర్నిచర్. ఇంతకీ ఒక బ్రాండ్ స్టోరీ ఏంటి, ఇక్కడ ప్రైసెస్ ఎలా ఉన్నాయి, అలాగే ఆఫర్స్ ఏమి ఇస్తున్నారు, ఇవన్నీ తెలుసుకుందామా? లెట్స్ ఫాలో యాడ్స్. ఓకే వ్యూస్, మరి రైట్ నో మనతో పాటు మన దురియన్ ఫర్నిచర్ ఓనర్ కొంచాడ హరిప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఇందుకే ఈ దురియన్ ఫర్నిచర్ లో అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, వీటి స్పెషాలిటీ ఏంటి, ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ హరిప్రసాద్ గారు, ఎలా ఉన్నారు? సార్, హానెస్ట్లీ చెప్పాలనుకుంటే మీ యొక్క దురియన్ ఫర్నిచర్ చూసిన తర్వాత అందరికి ఇది ఒక స్టేటస్ సింబల్ అనిపిస్తున్నది. ఇందుకే వైజాగ్ లో మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, అలాగే మీ బ్రాండ్ జర్నీ ఏంటో మాకు చెప్తారా? తప్పకుండా అండి. ఎస్, యాక్చువల్గా చెప్పాలంటే మీకు ఇదో చిన్న పెట్ట కథలాగా ఉంటుంది. ఓకే. బిఫోర్ స్టార్టింగ్ దిస్ బిజినెస్ ఐ యూస్ టు వర్క్ ఫర్ ఏ కార్పొరేట్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఓకే యాజ్ ఎ జిఎం ఫర్ సేల్స్ అండ్ మార్కెటింగ్. ఓకే. సో 2022లో నేను ఫ్లాట్ తీసుకున్నాను. ఓకే. సో నా ఫ్లాట్ కోసం నేను ఫర్నిచర్ కోసం మార్కెట్ అంతా సెర్చ్ చేశాను. ఓకే. యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్లో కూడా చూసా. ఓకే. బట్ ఎక్కడ కూడా నాకు సాటిస్ఫాక్షన్ దొరకలే. కొన్ని బ్రాండ్స్ ఉండేవి కానీ అవి అబౌవ్ 5 lakhs 10 lakhs అంటే అబౌవ్ హెచ్ఎన్ఐ విఐపి క్లయింట్స్ ఉన్న ఫర్నిచర్. ఓకే. మిగతాదంతా లోకల్ నాన్ బ్రాండెడ్. ఓకే. సో అది చూసి అదే టైంలో వైజాగ్ కన్వెన్షన్లో ఒక ఎగ్జిబిషన్ ఒకటి వచ్చింది. ఓకే. ఫర్నిచర్ ఎగ్జిబిషన్. ఓకే. సరే, అందులో కూడా వెళ్ళాను కానీ కాంప్రమైజ్ అయ్యి ఒక బుక్ చేసుకున్నాను. ఓకే. బుక్ చేసి ఒక 25,000 అడ్వాన్స్ కట్టా. ఓకే. కట్టాక 3 months అవతల నుంచి రెస్పాన్స్ లేదు, నా ఫోన్స్కి వాళ్ళు రెస్పాన్స్ లేదు, మెసేజ్ లేదు, ఏమి లేదు. ఫేక్ అంటారా? అది ఫేక్ అనుకున్నాను. ఓకే. అంతే. ఎనీహౌ నాకు హైదరాబాద్లో ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ అడ్రస్ ఇచ్చి అది ఏంటో ఒకసారి చూడు అంటే వాళ్ళు ఫాలోఅప్ చేస్తే అనదర్ 1 monthకి నాకు సోఫా వచ్చింది. ఓకే. వచ్చింది ఏది, నేను బుక్ చేసుకుంది ఒకటైతే వాళ్ళు పంపించింది ఒకటి. ఓకే. సో టోటలీ డిసప్పాయింటెడ్. అంటే ఈ 3 months నాకు ఇంట్లో సోఫా లేదు. అసలు లైఫ్ లో ఎప్పుడైనా ఫర్నిచర్ కోసం డిసప్పాయింట్ అయ్యారా? సార్, అసలు మీ లైఫ్ లో ఫర్నిచర్ కోసం డిసప్పాయింట్ అవడం ఫస్ట్ టైం అంటారా? ఫస్ట్ టైం. ఓకే. అంటే ప్రీవియస్ ఫ్లాట్కి నేను ఓన్గా చేసుకుని కొన్ని సోర్స్ చేసుకున్నాను. ఓకే. బిగ్గర్ ఫ్లాట్ కదా, బిగ్గర్ కమ్యూనిటీ కదా అని బెటర్ ఫర్నిచర్కి నేను చేసేటప్పుడు వైజాగ్ మార్కెట్ అంతా చూశాను అండ్ టోటలీ డిసప్పాయింటెడ్. ఓకే. యాజ్ ఐ సెడ్, అక్కడ హైదరాబాద్లో బుక్ చేయడము, 3 months వితౌట్ సోఫా ఇంట్లో ఉండడము, ఓకే. ఇదంతా చాలా పెయిన్ఫుల్. ఓకే. అప్పుడే నాకు అనిపించింది, ఈ అలాగా నేను ఇక్కడ కార్పొరేట్ జాబ్ చేస్తున్నాను, ఎన్నాళ్ళు ఒకరి దగ్గర మనం పనిచేస్తాము, అవును సార్. మనమే ఎందుకు ఒక మంచి బ్రాండ్ ఇంట్రడ్యూస్ చేయకూడదు వైజాగ్ అని ఓకే. ఒక హోంవర్క్ చేసి 1 year హోంవర్క్ చేసి ఓకే. డ్యూరియన్ బ్రాండ్ని క్యాచ్ చేశాను. ఓకే. ఎందుకు అంటే డ్యూరియన్ అనేది ఇట్స్ ఏ లెగసీ బ్రాండ్. ఎందుకంటే ఇది 45 years నుంచి మార్కెట్లో ఉంది. పాన్ ఇండియా బ్రాండ్. ఓకే. ద ఫ్యాక్టరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ 50 acres. ఓకే. సార్, మీరే అంటున్నారు ఇట్స్ అ పాన్ ఇండియా బ్రాండ్ అని. ఇందుకు మీరు అసలు వైజాగ్ ని చూస్ చేసుకోవడానికి అసలు స్పెషల్ రీజన్ ఏమైనా ఉన్నదంటారా? ఉన్నది. ఓకే. ఎందుకంటే ఇది నార్త్లో బాగా ఫెమిలియర్ బ్రాండ్ కానీ ఆంధ్రాలో ప్రెజెన్స్ లేదు. ఓకే. సో నేను అప్పుడు ఏమనుకున్నానంటే ఆంధ్రాలో ఈ బ్రాండే లేదు, అది కూడా మన వైజాగ్ క్యాపిటల్ సిటీలో ఎందుకు ఇంట్రడ్యూస్ చేయకూడదు అనే ఉద్దేశంతో వైజాగ్ నేను ప్రిఫర్ చేసి కంపెనీకి అప్రోచ్ అయ్యాను. ఓకే. సార్, వైజాగ్లోని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ యొక్క దురియన్ ఫర్నిచర్ సో ఎలా అనిపించింది? సో కస్టమర్ నుండి రెస్పాన్స్ ఎలా ఉన్నదంటారు? గుడ్ అండి. అంటే జనరల్గా ఏ కస్టమర్ అయినా సింగిల్ స్టెప్పింగ్తో ఫైనలైజ్ చేయరు ప్రోడక్ట్. అవును సార్. 4 విండో షాపింగ్ చేసుకొని వాళ్ళు నచ్చిందే కొంటారు. అవును. చాలామంది అయితే డిసప్పాయింట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మిగతా స్టోర్స్కి వెళ్ళి మేము అక్కడ పర్చేజ్ చేసామండి, ఇది యాక్చువల్గా చెప్పాలంటే నా స్టోర్ అవే ఫ్రమ్ ది ఫర్నిచర్ మార్కెట్. అవును.
సో మీ స్టోర్ ఉన్నట్టు తెలియదు, ఓపెన్ అయినట్టు తెలియదు. ఇక్కడ చాలా లైక్ అయిందండి. మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఓకే. సో కరెక్ట్గా వైజాగ్లో ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ మీరు? మేము ఇది 23 ఆగస్ట్లో స్టార్ట్ చేసాం. ఓకే. సో ఫైన్, ఓవరాల్గా ఒక 2 years వరకు అయింది. 2+ అయింది. సో ఈ 2+ yearsలోని సో మీకు ఎలా అనిపించింది ఫర్నిచర్? అంటే ఇది మీకు సెట్ అయిందా? ఈ యొక్క జర్నీ అంతా కూడా మీకు సెట్ అయింది. అంటే ఒక ఫర్నిచర్ అనేది ఒక టేస్ట్ అండి. అది ఆ టేస్ట్ ఉన్న వాళ్ళకే వాళ్ళు బ్రౌజ్ చేసుకొని గూగుల్ కానీ సెర్చ్ చేసుకుని వస్తారు. అవును సార్. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే మార్కెట్లో ఇంటీరియర్కి 40-50 lakhs పెట్టేస్తున్నారు. అవును. నేను ఫర్నిచర్ అనేసరికి వాళ్ళు కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. 50-60 వేలు ఏదో సోఫా కొనేసుకుంటున్నారు. ఏదైనా సోఫా. చిన్నప్పుడు మీరు చదివే ఉంటారు, మేడి పండు చూడు మేలుమై ఉండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు, విశ్వదాభిరామ వినిద్రోవేమ. అలాగే ప్రతిదీ సోఫా. ఓకే. కానీ ఆ లోన్ ఏముంది, ఆ బయట ఏమి ఇస్తున్నారు, ఇది చూసుకోవట్లేదు జనాలు. జనరల్గా ఒక హౌస్కి కానీ ఫ్లాట్కి కానీ ఫర్నిచరే బాగా ఎలివేట్ అవుద్ది. అవును సార్. మీరు 50 లక్షలు పెట్టండి, 60 లక్షలు ఇంటీరియర్ పెట్టండి, ఫర్నిచర్ వల్ల ఇల్లు ఎలివేట్ అవుద్ది. అవును సార్. సార్ ఇక ఈ దురియన్ ఫర్నిచర్ మేము మొత్తం అంతా చూడగానే ఇది ఒక కాస్ట్లీగా అనిపిస్తుంది మాకైతే. ఇంతకీ మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేయగలరంటారు? చేయగలరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ బ్రాండ్ కానీ లోకల్ ఫర్నిచర్ మీరు ఇయర్లీ 2 years ఒకటి కొనేసి మార్చుకొని లేదా స్కిన్ మార్చడము చేస్తే ఈ కాస్ట్ వస్తుంది. అవును. నా బ్రాండ్ ఏంటంటే 5 years వారంటీ ఇస్తుంది. ఓకే. 5 years వారంటీ మేము ఎందుకు ఇస్తున్నాము? బికాజ్ వీఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ అవర్ ప్రొడక్ట్. ఓకే. మార్కెట్లో ఇంకే కాంపిటేటర్ 5 years వారంటీ ఇవ్వాలి. ఓకే. సార్ ఇక వారంటీ కోసం చెప్తున్నారు, అని అలాగే డెలివరీ టైం ఎలా ఉంటుంది, అలాగే ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అసలు డెలివరీ టైం మోస్ట్లీ వీ టేక్ 3 to 4 weeks అండి. ఓకే. ఇన్స్టాలేషన్ ఫ్రీ ఇన్స్టాలేషన్, ఓకే, ఫ్రీ డెలివరీ ఉంటుంది. ఓకే. ఓకే సార్. అండ్ ఇంకా అలాగే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు. సో ఇన్ కేస్ ఎవరైనా సరే డ్యూరెన్ ఫర్నిచర్ మరి ఆన్లైన్లో కనుక షాపింగ్ చేయాలనుకుంటే వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా బెనిఫిట్స్ మీరు ఇస్తున్నారా? వాళ్ళు ఆన్లైన్ చేసుకోవచ్చు, చాలామంది చేస్తున్నారు, కొనేవాళ్ళు కూడా మా దగ్గరకు వస్తున్నారు. బట్ దే ఆర్ లూజింగ్ ఇట్. వై? బికాజ్ ఆన్లైన్లో ఫిక్స్డ్ బీపీ ఉంటుంది. ఓకే. ప్రైస్ వేరే వాళ్ళు స్టోర్కి వచ్చి బిల్లింగ్ చేసుకుంటే స్టోర్ డిస్కౌంట్ అని మనం స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాం. ఓకే. అంటే ఆన్లైన్లో కన్నా మీరు ఆఫ్లైన్లో ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఓకే. సో ఫైన్ సార్, మరి ఆన్లైన్లో కనుక మేము షాపింగ్ చేయాలనుకుంటే మరి వాళ్ళకి ఏమైనా స్పెషల్ బెనిఫిట్స్ ఇస్తున్నారు? ఇప్పుడు లైక్ న్యూ ఇయర్ వస్తున్నది, ఫెస్టివ్ కూడా వస్తున్నది, సో ఏమైనా స్పెషల్ ఆఫర్ ఏమైనా? ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సేమ్ ఆఫర్. ఓకే. బట్ వెన్ కమింగ్ టు ది ఆఫ్లైన్ యూ విల్ గెట్ మోర్ డిస్కౌంట్ ఫ్రమ్ ద స్టోర్. ఓకే. సో ఫైన్. ఇక మరి మీ స్టోర్కి వచ్చి ఎవరైతే కస్టమర్స్ కొంటున్నారో సో వాళ్ళకి మీరు అసలు ఏ డిస్కౌంట్ ఇస్తున్నారు? డిపెండ్స్ ఆఫ్ ది బిల్లింగ్ వాల్యూ అండి. ఓకే. ఎంత బిల్లింగ్ చేయాలంటారు? బిల్లింగ్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ పేమెంట్ మోడ్. ఓకే. అండ్ హౌ ఫాస్ట్ ద కస్టమర్ ఈజ్ గోయింగ్ టు క్లోజ్. ఓకే. అది స్పాట్ క్లోజింగ్ తర్వాత వస్తామని వెళ్తారా, అండ్ నెంబర్ ఆఫ్ థింగ్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్. అవును సార్. సరే, ఇక మీ యొక్క దుర్యంలోని సో మొత్తంగా ఎన్ని ఉన్నాయి అసలు? ఫర్నిచర్లో చాలా వెరైటీస్ ఉంటాయి, లైక్ సోఫాస్ అని అలాగే డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ కూడా. సో అలాగా ఏ వెరైటీస్ ఉన్నాయండి? మన దగ్గర 1000+ వెరైటీస్ ఉన్నాయి. 1000+. వీ కవర్ హోమ్ ఫర్నిచర్, ఓకే, కార్పొరేట్ ఫర్నిచర్, ఓకే, ప్రాజెక్ట్స్ ఫర్నిచర్, ఓకే, bedroom furniture, all we have 1000+ varieties. Okay. Auditorium furniture, restaurant furniture, everything we have. Okay. And moreover, all public sectors, Okay. government enterprises like defense, railways, CPWD, they only accept durian furniture. ఓకే. సో అంత స్పెషాలిటీ అసలు ఏమంటారు, లైక్ అదర్ స్టోర్స్తో కంపేర్ చేసుకుంటే? సో ఎన్ని స్పెషాలిటీ ఏమైనా ఉన్నది అంటారా దుర్యా? Quality and pricing. ఓకే. And service. ఓకే. One more thing I would like to add you. As of now, మార్కెట్లో ఎన్నో స్టోర్స్ ఉన్నాయి. ప్రతి స్టోర్ మీద హండ్రెడ్స్ ఆఫ్ కన్జ్యూమర్ ఫారం కేసెస్ ఉన్నాయి. ఓకే. బట్ మనం కమింగ్ టు దూరియన్ ఫర్నిచర్ ఈ 2.5 yearsలో నా మీద ఒక కేసు పడలే. ఓకే. బికాజ్ అంతవరకు మేము తీసుకురాము. వీ మేక్ ద కస్టమర్ మోర్ హ్యాపీయర్. ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఆ క్వాలిటీ అంతా కూడా మీరు? క్వాలిటీ ఇన్ ద సెన్స్ వీ హ్యావ్ అవర్ ఓన్ R&D అండి. ఓకే. మా డిజైనర్స్ కూడా ఇటలీ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఓకే. ఓన్ R&D డిపార్ట్మెంట్ ఉంది. ఎనీ కంప్లైంట్ వచ్చినా ఇమీడియట్గా మనం అటెండ్ అవుతాము.
అంటే దాన్ని రెక్టిఫై చేస్తాం. ఓకే సార్, ఎక్కడి నుండి మీరు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఈ ఫర్నిచర్ అంతా కూడా, లేకపోతే ఎక్కడైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏమైనా ఉన్నదంటారా? గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా మిగతా ఫర్నిచర్ స్టోర్స్ అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటారు. ఎస్ సార్. బట్ వీ ఫాలో ద మేక్ ఇన్ ఇండియా పాలసీ. ఓకే 85% మనం మేక్ ఇండియా, ఓకే 15% ఇంపోర్టెడ్ ఉంటుంది. ఓకే. సో ఇంపార్టెంట్ ఎక్కడి నుండి తీసుకొని వస్తున్నారు? వీ గెట్ ఇట్ ఫ్రమ్ టర్కీ, ఓకే చైనా ఓకే అండ్ యూరోపియన్ ఫర్నిచర్. ఓకే. సరిగా కొంతమంది ఫర్నిచర్ మాకు ఇలా కావాలి అలా కావాలని కొన్ని స్పెషల్ వాళ్ళకి ఉంటాయి కొన్ని థాట్స్ అవన్నీ కూడా. సో ఇందుకే మీరు కస్టమైజ్ చేసి ఫర్నిచర్ వాళ్ళకి ఇస్తున్నారా? అంటే కస్టమైజ్ ఉంటుంది, మెజర్మెంట్ కస్టమైజేషన్ ఉండదు, కలర్ కస్టమైజేషన్. ఓకే ఈవెన్ వైజాగ్లో కలర్ కస్టమైజేషన్ ఇచ్చే వాళ్ళు కూడా లేరు. ఓకే వీ ఓన్లీ బ్రాండ్ ఈజ్ గివింగ్ కలర్ కస్టమైజేషన్. ఓకే మెజర్మెంట్ కస్టమైజేషన్ లేదు. ఓకే బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాట్ వీ డూ, మీ డోర్ స్టెప్కి వెళ్ళి కస్టమర్ విజిట్ చేసి వాళ్ళకి ఏ ఫర్నిచర్ సూట్ అవుతుంది, వాళ్ళ మెజర్మెంట్స్కి ఏది సూట్ అవుతుంది అది మీరు రికమెండ్ చేస్తాం. ఓకే. సరే, అలా ఇంటికి వెళ్ళడానికి మీరు అంటే స్పెషల్ ఛార్జెస్ ఏమైనా తీసుకుంటున్నారా? నో, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. ఒకే కస్టమర్ 2-3 సార్లు పిలిచే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే ఓకే సార్. సరే, ఇంకా అలాగే మీకున్న ఎక్స్పీరియన్స్ తోటి మరి మీరు ఇంతకుముందు 1 year వరకు హార్డ్ వర్క్ చేశారన్నారు దీని మీద, అండ్ ఇంకా అలాగే ముందు ఫర్నిచర్ కోసం డిసప్పాయింట్ అయ్యాం అంటున్నారు. సో ఇన్ కేస్ ఎవరైనా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఫర్నిచర్ తీసుకునే ముందు వాళ్ళు అసలు ఏమేమి చూసుకోవాలి అంటారు? ఫస్ట్ అండి క్వాలిటీ అండి, ఓకే తర్వాత ప్రైసింగ్, ఓకే తర్వాత సర్వీస్, ఓకే తర్వాత వారంటీ. ఓకే అది కాకుండా ప్రెజెన్స్ ఆఫ్ ది బ్రాండ్. ఈ బ్రాండ్ ఎంతవరకు ప్రజెంట్ అయ్యి ఉందో, ప్రెజెన్స్ ఉందో ఇండియా లెవెల్లో. ఓకే ఓకే సార్. సరే, ఇక మరి మీరు ఇస్తున్న బెస్ట్ ప్రైజెస్ ఏంటి, అలాగే ఆఫర్స్ ఏంటి, అలాగే ఈఎంఐ ఆప్షన్స్ మీద కూడా ఏమైనా స్పెషల్ బెనిఫిట్స్ ఇస్తున్నారా మీరు కస్టమర్కి? ఎస్, ఈఎంఐ ఆఫర్ మనం ఇస్తాము. యాక్చువల్గా ఈఎంఐ ఆఫర్ అనేది ద పర్టికులర్ ఫైనాన్సర్ విల్ ఛార్జెస్, ఓకే ఆ ఛార్జెస్ మేము బేర్ చేసుకుంటూ కస్టమర్కి 0 ఇంట్రెస్ట్తో ఇస్తున్నాం. ఓకే. సరే, ఇక ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో సో స్పెషల్గా మా వ్యూవర్స్కి, సుమన్ టీవీ వ్యూవర్స్కి ఏమైనా స్పెషల్ బెనిఫిట్ ఇస్తున్నారా? డెఫినెట్గా మీ రెఫరెన్స్తో వస్తే 5 to 10% అడిషనల్ డిస్కౌంట్. వావ్. సో ఎస్, మరి అందరూ వింటున్నారు కదా వ్యూవర్స్. సో స్పెషల్ డిస్కౌంట్తో పాటు మీకు ఇంకొంచెం 5 to 10% డిస్కౌంట్ ఇస్తున్నారంట. సరే, ఇక ఫైనల్లీ వ్యూవర్స్కి దురియన్ ఫర్నిచర్ కోసం సో మీ వర్డ్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు? నో డౌట్ ఇట్ ఈజ్ మిడిల్ క్లాస్ ప్రీమియం ఫర్నిచర్, అఫోర్డబుల్. ఎవరు కూడా ప్రైసింగ్ అనేది ఎక్కువ కాదు, చాలామంది ఇది ప్రీమియం అనుకుంటారు. బట్ ఫర్నిచర్ ఈజ్ ప్రీమియం, అఫోర్డబుల్ ప్రైస్, విత్ అఫోర్డబుల్ పాకెట్ రీచ్ ప్రైస్ ఇది. ఓకే. సో క్వాలిటీ వైజ్ చూసుకుంటే నో డౌట్ నెంబర్ 1 క్వాలిటీ. సోఫా కానీ మీకు ఒక లెదర్ ఐటమ్ ఉందనుకోండి, మన దగ్గర లెదర్ ఐట్ అయితే స్వెట్ రెసిస్టెంట్ ఓకే అండ్ పీల్ రెసిస్టెంట్ ఓకే అండ్ రింకిల్ రెసిస్టెంట్, ఆల్ ఆర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ వెస్ట్రన్ కంట్రీ. సో ఓకే సార్, మరి దురియన్ ఫర్నిచర్ కోసం ఇన్ని విషయాలు చెప్పారు, మరి మీ ఫర్నిచర్ని మాకు చూపిస్తారా? తప్పకుండా అండి. ఓకే సార్. సో ఓకే వ్యూవర్స్, సో లెట్స్ గో టు దురియన్ ఫర్నిచర్. మనం ఇప్పుడు మనం అందరూ కూడా చూడొచ్చు. సేస్వర్ ఒకసారి విజిట్ చేద్దాం. లెట్స్ ఫాలో us. మరి మీరందరూ చూస్తున్నారు కదా మన దురియన్ ఫర్నిచర్. చూడడానికి ఇది కేవలం ఫర్నిచర్ స్టోర్ లానే కాదు, ఒక రియల్ హోమ్ లా అనిపిస్తున్నది. సో చూస్తున్నారు కదా ఇక్కడ n నెంబర్ ఆఫ్ సోఫాస్ మన అందరికి కనిపిస్తున్నాయి. సో చూడడానికి అయితే చాలా ప్రీమియం గా ఉన్నాయండి. సో ఒక్కసారి కూర్చొని ఎక్స్పీరియన్స్ చేద్దాం. వావ్. సో రియల్ గా చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉన్నది. సో మీరు అందరూ చూస్తున్నారు రైట్. సో ఫైన్, ఇందుకే ఇక్కడ ఈ యొక్క సోఫాస్ మాత్రమే ఉన్నాయా లేకపోతే రిక్లైనర్ సోఫాస్ కూడా ఉన్నాయా, అసలు ఏ వెరైటీస్ ఉన్నాయంటే చెక్ చేసేద్దాం. సో ఓకే వ్యూవర్స్, మరి ఇప్పుడు మనం దురియన్ ఫర్నిచర్ ని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటు సేల్స్ ఎగ్జిక్యూటివ్ కూడా ఉన్నారు. సో ఇందుకే ఏ వెరైటీస్ ఉన్నాయంటే తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ మేడం. మీ పేరు? కళ్యాణ్ మేడం. కళ్యాణ్ గారు. సో కళ్యాణ్ గారు, సో దురియన్ ఫర్నిచర్ కోసం అయినా చెప్పాలనుకుంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాట్ యు వాంట్ టు సే? సేల్ గురించి అంటే మన దగ్గర ప్రోడక్ట్ బాగుంటుంది మేడం, మెయిన్ ప్రీమియం వస్తుంది. ఓకే. మన దగ్గర సోఫా చూసారు కదా ఆల్రెడీ. ఎస్. సోఫాతో కాకుండా రిక్లైన్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్కసారి చూపిస్తారా? చూపిస్తాను. ఓకే, లెట్స్ గో.
సో ఇప్పుడు మనం రిక్లైనర్ సోఫాస్ ని చూస్తున్నాం, ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం. మనకి ఈ రిక్లైన్స్ అయితే ఇందులో 5 వస్తుంది మేడం. ఓకే, 5 రిక్లైన్స్ వస్తున్నాయి మనకి. ఎక్కడైనా 4 వస్తాయి 3Dలో. ఇందులో అయితే మిడిల్లో కూడా వస్తుంది. ఇదైతే మిడిల్లో కూడా వస్తుందండి. నైస్. మొత్తం 5 రిక్లైన్స్ వస్తాయండి. ఓకే, ఇది మొత్తం లెదర్ వస్తుంది. లెదర్ టోటల్లీ. ఇంతకీ లెదర్ కి డిఫరెన్స్ ఏమంటారు? లెదర్కి మనకి లెదర్ అయితే మనకి స్టార్టింగ్ ఎక్కడైనా చూసినా 1.2 ఇలాగా స్టార్ట్ అవుతుంది. మనది ఏంటంటే 1.6 నుంచి స్టార్ట్ అవుతుంది. 1.6 mm నుంచి. ఇదైతే లెదర్ వస్తుంది, లెదరేట్ వస్తుంది. ఇదైతే నాపే లెదర్ వస్తుంది. ఇది ఒకసారి చూపిస్తారా మాకు? చూడండి మేడం, ఇందులో ఒకసారి కూర్చోండి మేడం. ఇది రిక్లైనర్ వస్తుంది. ఇది రిక్లైనర్ వస్తుంది. దీంట్లో రాకింగ్ కూడా వస్తుంది మేడం. నైస్. మన కన్సోల్ కూడా యాడ్ అవుతుంది మేడం దాంట్లో. ఓకే, ఒకసారి మొత్తం ఓపెన్ చేస్తారా మాకు? ఓకే. ఓ నైస్. కన్సోల్ కూడా వస్తుంది, రాకింగ్ కూడా వస్తుంది. వావ్. చాలా అవుతుంటుందా లైక్? లేదండి, మనం ఏంటంటే కూర్చుని నార్మల్ రెగ్యులర్ ఓపెన్ చేయకముందే రాకింగ్ అవుతుందండి. రెగ్యులర్ ఓపెన్ చేసిన తర్వాత రాకింగ్ అవుతుంది. ఓకే ఓకే. సో చూసారు కదండి ఎంత కంఫర్టబుల్ గా ఉన్నదో. నేనైతే చాలా కంఫర్టబుల్ గా ఎంజాయ్ చేస్తున్నాను దురియన్ ఫర్నిచర్ లో. సో ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ సోఫాకి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఇది ఏంటి స్పెషల్? ఫ్యాబ్రిక్ వస్తుందండి. ఇది ఫ్యాబ్రిక్. ఓకే, ఈ ఫ్యాబ్రిక్ లోనే పవర్ వస్తుందండి. ఇది ఓకే. సో లైక్ కూర్చోండి ఒకసారి. పవర్ వస్తుందండి. ఓకే, ఇక్కడ పట్టేస్తుంది. ఓ నైస్. చాలా స్మూత్ గా ఉంది, రైట్? చాలా కంఫర్ట్ కూడా వస్తుంది అంటే. వావ్. కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ స్టాప్ చేసుకోవచ్చు. ఓకే, ఏదో లైట్ మసాజ్ ఇస్తున్నట్టుంది నాకైతే సోఫా. మనకి అక్కడ మసాజర్ కూడా ఉందండి. మసాజర్ కూడా ఉంది. దీంట్లో ఇంకోటి క్వాలిటీ ఏంటంటే మనకి యూఎస్బి కనెక్షన్ కూడా ఉంది. ఓకే, యూఎస్బీ కనెక్షన్ కూడా ఉంటుంది. ఓకే, సో మనం చూస్తున్నారు కానీ యూఎస్బీ కనెక్షన్ కూడా ఉంటుందంట. సో డైరెక్ట్ గా మీరు ప్లగ్ పాయింట్ వరకు వెళ్ళక్కర్లేదు. ఇక్కడే సోఫాలో చిల్ అవుతూ మీరు ఈవెన్ ఛార్జింగ్ కూడా మీరు పెట్టుకోవచ్చు. రియల్లీ ఇట్స్ యూనిక్ ఐడియా. సో ఇంతకీ ప్రైస్ ఎలా ఉంటుంది అంటారు? ప్రైస్ అయితే రీజనబుల్ గా ఉంటుంది మేడం. రీజనబుల్ గానే ఉంటుంది అంటారు. ఓకే, ఎంత? ఒకసారి మన షాప్ కి విజిట్ చేస్తే. ఓకే, ఏదైనా ఒక్కసారి మీరు స్టోర్ కి విజిట్ చేస్తే మీకు స్పెషల్ డిస్కౌంట్స్ ప్రెజెంట్ చేస్తున్నారు మన దురియన్ ఫర్నిచర్ వారు. సో ఓకే వ్యూవర్స్, మరి మీరందరూ చూసారు కదా మన దురియన్ ఫర్నిచర్ లోని ఇక్కడ ఫర్నిచర్ చాలా కంఫర్టబుల్ గా ఉన్నది. ఇక ఫర్నిచర్ అంటే కేవలం సోఫా మాత్రమే కాదు, ఇది హోమ్ కి పర్సనాలిటీ కూడా. మరి ఎవరైతే మీరందరూ ప్రీమియం ఫర్నిచర్ తీసుకోవాలనుకుంటే యూ కెన్ కమ్ టు దురియన్ ఫర్నిచర్, which is opposite to Railway DRM, Dollapatti, Visakhapatnam. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు సుమన్ టీవీ. బై.